రెండో అధ్యాయము 10వ వచనం చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. చదవండి. ఆనవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన కిచులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, మోకరించండి. మా గనుడు మహోన్నతుడైన యేసయ్య నీ పాదాలు కొందనాలు. లోకంలో జన్మించిన దినాన ఈ తాండాలో ప్రభా ఈ ప్రజల మధ్య నీ వాక్యాన్ని ప్రకటించుటకు ప్రభా మమ్మల్ని తీసుకుని వచ్చినావు నీ కొందనాలు. పాటల ద్వారా మహిమపరచగలిగిన వందనాలు. వర్తమానం ద్వారా మీ ప్రజలతో మీరు మాట్లాడము దేవా. కొన్ని ఆత్మలకైనా మేలు చేయము తండ్రి. ప్రభా నాయన మరి ఈ యొక్క పరిచయం దీవించి ఆశీర్వాదకరంగా చేయండి. చాలా మంది ఇళ్లలో కూర్చొని వింటున్నారు, వారితో కూడా మీరు మాట్లాడము దేవా. ఎవరైతే నాయన ఇక్కడికి వచ్చినారో వాళ్ళని కూడా దీవించము ప్రభా. ఈ పట్టణాన్ని ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చోండి, అందరూ కూర్చొని ప్రశాంతంగా దేవుని మాటలు వినండి. అమ్మాయ్యా, మీరు ఇళ్లలో ఉన్నా, మీరు ఏ పని చేసుకుంటా ఉన్నా కొన్ని నిమిషాలు దేవుని మాటలు వినాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. 2025 సంవత్సరముల క్రితం యేసు క్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి అరుదించినాడు కదా, అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే దేవాది దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడే నరావతారిగా భూమి మీదకి అరుదించినటువంటి దినం క్రిస్మస్. దేవాది దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు, కంటికి కనిపించని దేవుడు నీ వలే నా వలే రక్తమాంసములు ధరించుకొని మానవాకారంలో యేసు క్రీస్తు ప్రభుగా ఆయన భూమి మీదకి అరుదించినాడు కదా. ప్రపంచానికి మధ్యస్థానమైన బెత్లెహేం పట్టణంలో ఆయన యేసు ప్రభుగా ఈ లోకానికి ఆయన అవతరించినాడు. ఇదే ప్రజలందరికీ కలుగబోవు, చెప్పండి, మహా సంతోషకరమైన శుభవర్తమానము కదా. అమ్మా పిల్లలు దయచేసి మాట్లాడొద్దండి, పిల్లలు దయచేసి మాట్లాడొద్దు నాన్న. దేవుని వాక్యం వినండి. ఈ లోకంలో సంతోషకరమైన వార్త ఏదైనా ఉంది అంటే ఏంది? యేసు ప్రభు భూమి మీదకి రావడం. ఇది మనకేం సంతోషం? యేసు ప్రభు వస్తే మాకేం లాభం? యేసు ప్రభు రావడం వలన మాకేం జరిగింది? చాలా మంది అనుకుంటా ఉంటారు కదా. యేసు ప్రభు మనకు బహుమానంగా ఈ లోకానికి పంపబడినాడు. ఎందుకో తెలుసా? మానవులమైన మనం అందరికి కూడా శాంతి లేక బతుకుతా ఉన్నాం, సమాధానం లేక బతుకుతా ఉన్నాం కదా. ఇంట్లో సమాధానం లేదు కదా. తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, బంధువుల మధ్య, సమాజంలో మనం పనిచేస్తున్న చోట్ల మానవునికి ఎక్కడ కూడా సమాధానం లేనే లేదు. అంతేకాదు ఈ సమాధానం ఇవ్వడానికి సమాధానకర్తగా యేసయ్య ఈ భూమి మీదకి అరుదించినాడు. యేసు ప్రభు భూమి మీదకి రావడం మానవ జాతికి ఎంతో సంతోషకరం, మానవ జాతికి ఎంతో సమాధానకరం. ఈ లోకంలో శాంతి లేక చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా. ఇంకా మనం చూస్తే ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత మానవుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నా అతనికి సంతోషం లేదు. ఎందుకో చెప్తారా? ఎందుకు? మానవులో పాపం ఉంది. మానవుణ్ణి పాపం ఏలుబడి చేస్తూ ఉంది. పాపము యొక్క కంట్రోల్లో మానవుడు ఉంటా ఉన్నాడు. అందుకే తన జీవితంలో తృప్తి లేదు. తృప్తి ఎంత తిన్నా తృప్తి లేదండి. ఇంకా కావాలా, ఇంకా కావాలా. ఎన్ని ఇల్లు ఉన్నా కూడా తృప్తి లేదు. ఇంకా ఇల్లు కావాలా, ఇంకా వెహికల్స్ కావాలా, ఇంకా రకరకాల మానవుడు ఆశలు. ఎందుకు? పాపం మానవుల్లో ఉంది. అయితే ఏమి లేకపోయినా పర్వాలే, ఏమున్నా ఏం లేకపోయినా యేసయ్య నీ హృదయంలో ఉంటే నీకెంత సంతోషం. దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు నరావతారిగా భూమికి ఆయన వచ్చినప్పుడు యేసు ప్రభు వారి పండుకోవడానికి స్థలం లేదంట. యేసు ప్రభు సత్రంలోనికి తీసుకొని వచ్చినారు. సత్రంలో యేసు ప్రభుకు స్థలం లేదు. సత్రంలో ఎవరికైనా స్థలం దొరుకుతుంది కదా, ఎంత పేదోరికైనా స్థలం దొరుకుతుంది. మనం ఏమంటాం దానిలో? చెప్పండి, ఏమంటారు? ధర్మసత్రం ఉంటారు కదా. ధర్మసత్రంలో అందరికీ స్థలం ఉంది, యేసయ్యకు స్థలం లేదంట కదా. ఎంతగా తగ్గించుకున్నాడు యేసయ్య. అంతేకాదు యేసయ్యకు ఆ ఊర్లో ఎవరు కూడా స్థానం ఇవ్వలేదంట. అమ్మ యేసయ్య మీ ఇంట్లో జన్మించాలా? నో నో నో, మా ఇంట్లో స్థలం లేదు, వెళ్ళిపోండి 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 అని అందరు విసర్జించితే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క పశువుల తొట్టి ఎట్టుంటుంది? బాగా నీట్గా ఉంటుందా? ఉండదు కదా. అంత రొచ్చు, అంత గలీజు ఉంటుంది, అంత అక్కడ అంత మురికి ఉంటుంది, అక్కడ కంపు ఉంటుంది. ఆ పశువుల పాకలో ఏం వేస్తారు?
నిన్న మొన్న మిగిలిన అన్నం అంతా దాంట్లో వేస్తారు కదా. నిన్న మొన్న మిగిలిన అన్నము, మిగిలిపోయిన కూరలు, మిగిలిపోయిన అన్నీ దాంట్లో వేస్తారు. ఎంత కంపు కొడుతూ ఉంటుంది కదా. ఆ తొట్టిలో యేసు ప్రభుల వారిని పండుకోబెట్టారంట. ఎంత గొప్ప దేవుడు. అంతేకాదు యేసు ప్రభువును పొత్తిగుడ్డలు అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది కదా, అవి చాలా మురికిగా ఉంటాయి. అలాంటి గుడ్డలతో యేసు ప్రభువుని చుట్టాడు. ఎందుకు తెలుసా? ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన వస్త్రాలు మహిమ వస్త్రాలు, ఆయన ఉండే స్థలం పరిశుద్ధమైనటువంటి స్థలం. అంత గొప్ప స్థలాన్ని వదిలిపెట్టి నీ కొరకు నా కొరకు ఆ సత్రంలో, ఆ పశువుల పాకలో యేసు ప్రభు ఎందుకు పుట్టాడు తెలుసా? నిన్ను రక్షించడానికి. ఈ యొక్క మాటలు వింటున్న సోదరి సోదరుడా, నీ హృదయం ఎంత కంపు కొడతా ఉంది కదా. నీ హృదయంలో అంతా పాపం ఉంది. మానవుని యొక్క చూపులు పాపం, మానవుని ఆలోచనలు పాపం, మానవుని హృదయం పాపం, మానవుని అరికాలు మొదలు నడినెత్తే వరకు మానవునికి ఎక్కడ కానీ స్వస్థత లేనే లేదంట కదా. చాలాసార్లు ఏమనుకుంటూ ఉంటారంటే, నేను బాగా మంచోని అంట. ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఏందో నన్ను ఒట్ట చెప్తావే, మేము అన్నదానం చేస్తాం ఊర్లో అంటే. అన్నదానం చేయడం మంచిదే, మా పిల్లలు మాట్లాడదు. అన్నదానం చేయడం మంచిదే, వస్త్రదానం చేయడం మంచిదే. కొంతమంది అన్నదానము, గోదానము, భూదానము, వస్త్రదానము, ఈ దానాలన్నీ చేస్తూ ఉన్నాం కదా. మేము కాక పరలోకానికి ఎవరు పోతారన్నా? మంచిదే అయ్యా, ఇవన్నీ చేస్తూ ఉన్నావు. యేసు ప్రభు హృదయంలో చేర్చుకున్నావా? యేసయ్యకు నీ హృదయంలో చోటు ఉందా? యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకునకుండా, పాప క్షమాపణ పొందకుండా, నిత్య జీవం పొందకుండా ఈ లోకం విడిస్తే నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళం ఉంది. కనుక నీ పాత రోత హృదయంలో, పశువుల తొట్టి లాంటి నీ హృదయంలో యేసు ప్రభు జన్మించడానికి ఇష్టపడుతా ఉన్నాడు. నీకు ఇష్టమైతే యేసయ్యా నా హృదయంలోనికి రా, యేసయ్యా ఇప్పుడే నన్ను కనికరించు, యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను, యేసు ప్రభు హృదయంలోకి ఆహ్వానించు. నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చినాడు? నీకు నాకు సమాధానం ఇవ్వడానికి వచ్చినాడు. లోకంలో సమాధానం ఎక్కడ దొరకదండి, యేసు ప్రభు చెంతనే దొరుకుతుంది. శాంతి ఎక్కడ దొరకదు, యేసు ప్రభులోనే మనకు శాంతి. కనుక ఈ సాయంకాల సమయంలో మీ గ్రామానికి యేసయ్య పుట్టుకల గురించి యేసయ్య శుభవర్తమానం తీసుకొని వచ్చినాడు. ఆలస్యం చేయొద్దయ్యా అమ్మా, యేసు ప్రభుని అంగీకరించండి. నిత్య జీవముని నీకు అనుగ్రహించాలని యేసు ప్రభుల వారు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక యేసు ప్రభుల వారు పశువుల పాకలో ఆయన పరుండ పెట్టినాడు, పొత్తిగుడ్డలతో చుట్టబడినాడు. యేసు ప్రభుల వారికి ఈ లోకంలో యేసు ప్రభుల వారికి స్థలము లేదు. కనుక ఈ సాయంకాల సమయంలో నీ హృదయంలో యేసయ్యకు చోటిస్తావా? నీ పాత రోత హృదయంలో యేసు ప్రభు జన్మించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. రెండోది మురికి పేలికలు లాంటి జీవితం మానవుడిది. దేవుని వాక్యం చెప్తా ఉంది, మానవుని క్రియలు మురికి పేలికలు అని. చాలాసార్లు మంచోళ్ళమని చెప్పుకొని బతుకుతూ ఉంటారు ఈ లోకంలో. మేము మంచోళ్ళమని చెప్పుకొని బతుకుతూ ఉంటారు, కానీ ఏ మంచి కూడా వాళ్ళలో ఉండదు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం చెప్తా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరు కూడా త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారారంట. అందరూ త్రోవ తప్పినటువంటి వారే. ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, నీ జీవితంలో శాంతి కావాలా? నీకు సమాధానం కావాలా? యేసయ్య చెంతకురా. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. తర్వాత మనం చూద్దాం, యేసు ప్రభు నీకు నాకు వెలుగిచ్చుటకు లూకాసు వార్త 1:79 మనం చూస్తే, చీకటిలోను మరణఛాయలను కూర్చుండే వారికి వెలిగిచ్చుటకై అరుణోదయ నక్షత్రం వల్ల యేసు ప్రభు భూమి మీద కరుదించినాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు మొట్టమొదట శుభవర్తమానం ఎవరి దగ్గర తీసుకురాబడిందో తెలుసా మీకు? ఎవరికి? గొర్రెల కాపర్లకు చదువు వస్తుందా? రాదు కదా. గొర్రెల కాపర్లు ఎట్లుంటారు తెలుసా మీకు? ఇంకా నాకంటే మీకే బాగా తెలుసు. ఎందుకంటే గొర్రెలు కాచుకునే వాళ్ళకు అసలు జ్ఞానమే ఉండదు, వాళ్ళకి చదువు ఉండదు, వాళ్ళకు ఊర్లో ఏం జరిగేది వాళ్ళకి సంబంధం లేదు. పొద్దున్నే గొర్రెలు తోలుకొని పోతారు, సాయంత్రం గొర్రెలు తోలుకొని వస్తారు. ఇలాంటి జ్ఞానం లేని వారికి యేసు ప్రభు వారి యొక్క శుభవర్తమానము వారికి మొట్టమొదటిగా వినిపించబడింది. తర్వాత యేసు ప్రభు వారు జన్మించినప్పుడు పరలోక సైన్యమంతా కూడా యేసు ప్రభును స్తుతించింది. కనుక ఆ పరలోక సైన్యమంతా యేసు ప్రభును స్తుతించింది. గొర్రెల కాపరులు యేసు ప్రభును స్తుతించినారు. 8 రోజుల బాలుడైన యేసు ప్రభును చేతిలోకి తీసుకొని సుమయోను ప్రవక్త అంటా ఉన్నాడు, నా రక్షణ నేను కనులారా చూశానంటా ఉన్నాడు. ఎంత మంచి మాట. మాటలు వింటున్నా సోదరి సోదరుడా, మానవులమైన మనం అందరం కూడా చీకట్లో కూర్చొని ఉన్నాం. లైట్ ఉంది కదన్నా, మాకేం చీకటి, మా ఊర్లో కరెంట్ ఉంది, మేము లైట్ కింద ఉన్నాం అనుకుంటున్నావా? లైటు కొద్దిసేపు ఉంటే కొద్దిసేపు ఆరిపోతుంది.
చీకటి తర్వాత ఏమొస్తుంది? రాదా మీ ఊర్లో? చీకటి తర్వాత వెలుగు వస్తుంది. కనుక చీకటిలో ఉన్న మానవుని వెలుగులోకి నడిపించాలి. చీకట్లో ఉండే ఏం పనులు చేస్తారు? చీకట్లో అన్ని అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఉంటారు. మనం కూడా యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఎన్ని అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఉన్నావు? ఏం చూస్తూ ఉన్నావు? ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఏం తింటా ఉన్నావు? ఏం తాగుతా ఉన్నావు? నీ వలన ఊరికి నష్టం, నీ వలన కుటుంబానికి నష్టం, నీ పనుల వలన నీ కుటుంబంలో సంతోషం లేదు, నీ బిడ్డలకు సంతోషం లేదు, నీ బిడ్డలకు నెమ్మది లేదు. ఎంతకాలము తాగుతూ నీ జీవితాన్ని వ్యర్థం చేస్తావు? ఎంతకాలం దేవుని ఎరగకుండా నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావు? ఎంతకాలం దేవునికి దూరం అయిపోయి నీ జీవితాన్ని నువ్వు వ్యర్థం చేసుకుంటావు? సోదరి సోదరుడా, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. యేసయ్య నిన్ను పిలుస్తా ఉన్నాడు. యేసయ్య నీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చినాడు. నీ జీవితంలో వెలుగు కావాలంటే యేసు ప్రభు చెంతకుర. అరుణోదయ నక్షత్రం వల్ల యేసు ప్రభు ఆయన భూమి మీద కరుణించినాడు. మాటలు వింటున్న సోదరి సోదరుడా, నీ జీవితంలో వెలుగు కావాలా? ఎంతమందికి వెలుగు కావాలో చేతండి. నేను కోరుకున్న వెలుగు ఇవ్వాలి యేసయ్యా నాకు. నేను చీకట్లో ఉన్న యేసయ్యా నన్ను వెలిగించు, చీకట్లో ఉన్న యేసయ్యా నన్ను వెలిగించు. తప్పకుండా యేసయ్య వెలిగిస్తాడు. నీ జీవితంలో శాంతి సమాధానం యేసయ్య నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే యేసయ్య ఎంత ప్రేమగలవాడో కదా. ఎంత దౌర్భాగ్యులం మనము, ఎంత పనికిరాని వాళ్ళం, చూడడానికి బాగుండం కదా. లోపలంతా కుళ్ళు, లోపలంతా మస్టు, లోపలంతా మైల, డాగు, మురికి, కంపు. ఇలాంటి మానవుని ఎవరైనా ప్రేమిస్తారా? పశువుల పాకలో ఎవరైనా పడుకుంటారా? యేసయ్య పడుకున్నాడు. ఎందుకు? నీకోసమే. ఇది గ్రహించు నువ్వు. ఇది నువ్వు గ్రహించి యేసు ప్రభుని నీ హృదయంలోకి ఆహ్వానించు. నీ జీవితంలో వెలిగిస్తాడు. ఇది వెలుగు ఎలాంటి తెలుసా? నిత్యమైనటువంటి వెలుగు. ఎప్పుడు నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు, ఎప్పుడు నీ జీవితంలో ప్రకాశమానంగా ఉంటావు కదా. తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా, అందరూ దూరమైనా, ఎవ్వరు ప్రేమించకపోయినా, ఎవ్వరు ఆదరించకపోయినా, ఒంటరిగా మిగిలిపోయినా యేసయ్య నీతో ఉంటాడు. అమ్మా, యేసయ్య నీతో ఉంటాడు. యెషయా గ్రంథం 7:14 ఇమ్మానుయేలుగా, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. యెషయా గ్రంథం 9:6 ఈ మాటలు రాయబడి ఉంది. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, బలవంతుడైన దేవుడు నిన్ను బలపరచాలని కోరుతా ఉన్నాడు. నీ జీవితంలో సమాధానం ఇవ్వాలని కోరుతా ఉన్నాడు. నీ భారం భరించాలని కోరుతా ఉన్నాడు. నీకు ఇష్టమా? త్రోసిపుచ్చొద్దమ్మా. అయ్యా, నీ కొరకు యేసు ప్రభు ఈ గ్రామానికి సువార్త తీసుకొని వచ్చినాడు. నిన్నెంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఓ ప్రాముఖ్యమైన విషయము, కొద్ది దినాల్లో ఈ సంవత్సరము చెప్పండి ముగియబోతా ఉంది. కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతా ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన విధానంలో యేసయ్య నిన్ను ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాడు. నూతనమైన విధానంలో యేసు ప్రభు నిన్ను దీవించాలని ఇష్టపడతా ఉన్నాడు. నీ జీవితంలో కొత్త జీవితం దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. అమ్మాయా, వెనుకకు జారిపోవద్దు. ఈ తరుణాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. ఈ తరుణాన్ని నువ్వు విస్మరించవద్దు. నాకు కాదులే, వేరే వాళ్ళకులే అనుకుంటా ఉన్నావా? యేసు ప్రభు నీ కొరకే ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న నిన్ను వెతుక్కుంటూ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఒకవేళ ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అనుకుంటా ఉన్నావా? అమెరికా వాళ్ళ దేవుడు అనుకుంటా ఉన్నావా? ప్రపంచానికి మధ్యస్థానమైనటువంటి స్థలములో, బెత్లెహేములో, రొట్టెల గృహములో సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు నిన్ను వెతుక్కుంటూ వచ్చినాడు. అమ్మాయ్యా, ఇప్పుడే యేసు ప్రభువును నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఎంతో ఆశతో, ఎంతో భారము కలిగి ప్రార్థనాపూర్వకంగా మీ గ్రామానికి యేసయ్య జన్మం గురించి చెప్పాలని మేము వచ్చినాం. అమ్మాయ్యా, మీరందరూ కూడా యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించండి. మీ జీవితాల్లో చెప్పనాశక్యము, మహిమాయుక్తమునైనటువంటి సంతోషం, నిత్యమైనటువంటి సంతోషం, నిత్యమైనటువంటి సమాధానం మీ జీవితాల్లో మీరు చూడగలరు. ఒకవేళ ఈ యొక్క మంచి తరుణాన్ని నువ్వు విస్మరిస్తే నీ కొరకు అగ్నిగుండం కాచుకొని ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చావదు, యుగాయుగములు మండుతూ ఉంటుంది. ఎవ్వరు కూడా నిన్ను తప్పించలేరు. ఒకవేళ నీ జీవితంలో ఈరోజు చివరి దినం కావచ్చు, ఈరోజే లాస్ట్ కావచ్చు. నేను భయపెట్టడానికి చెప్పడం లేదమ్మా. మన జీవితాలన్నీ కూడా దేవుని చిత్తంలో ఉంటాయి. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం వెళ్ళాలి కదా. రేపు మనది కాదు. రేపు రేపు రేపని నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఈ దినమే, ఈ క్షణమే, నేడే నీ రక్షణ దినం. నేడే అంగీకరించు. ఈరోజే యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకో. చెప్పనశక్యము, మహిమాయుక్తమునైనటువంటి
సంతోషాన్ని నీ జీవితంలో నువ్వు చూడగలవు. పరలోకములో ఆ యుగాయుగములు యేసయ్య ఉండే స్థలంలో నువ్వు ఉండాలని యేసయ్య ఇష్టపడతా ఉన్నాడు. బంగారు వీధులు, బంగారు పట్టణం, ఆకలి తప్పులు లేని రాజ్యం, సూర్యచంద్రులు లేని రాజ్యం, దేవుడైన ప్రభు ప్రకాశించే ఆ రాజ్యంలో నువ్వు ఉండాలని యేసయ్య కోరుతా ఉన్నాడు. ఈ లోకంలో శ్రమలు పడతా ఉన్నావా? ఈ లోకంలో బాధలలో ఉన్నావా? ఈ లోకంలో దుఃఖంలో ఉన్నావా? ఈ లోకంలో అందరూ నిన్ను విసర్జించినారా? యేసయ్య నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నిన్ను ప్రేమించే వ్యక్తి ఉన్నాడు, నీ కొరకు ఎదురు చూసే వ్యక్తి ఉన్నాడు. ఆయనే యేసయ్య. నీకు ఇష్టమైతే యేసయ్య చెంతకు రా. యేసయ్య నన్ను కనికరించు, నా కొరకు నువ్వు ఈ లోకంలో జన్మించినావు ప్రభువా, నా హృదయంలో జన్మించు, నా పాత హృదయాన్ని కడుగుము, నన్ను పవిత్రపరచమంటే యేసు ప్రభు క్షమిస్తాడు, కరుణిస్తాడు. నిత్య జీవము, మోక్ష మార్గము, పరలోక రాజ్యము దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఈ మాటలు వింటున్నా నీవు ఎవరైనా సరే యేసు ప్రభు చెంతకురా. కనుక మేమందరం కూడా మిమ్మల్ని ప్రేమతో ప్రతిమాల విషయం ఏంటి అంటే, యేసు ప్రభు నీ రక్షకుడు, నిన్ను రక్షించడానికి వచ్చినాడు. ఇది నువ్వు గ్రహించాలని మేము కోరుతా ఉన్నాం. కనుక ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, యేసు ప్రభువును నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మేము మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. అందరూ కూడా మోకరించండి. కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. మనసులో ప్రార్థన చేసుకోండి. యేసయ్యా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చినావు, ఒక పేదవానిగా దిగి వచ్చినావయ్యా, నా కొరకు సత్రంలో నిన్ను పరుండబెట్టినారయ్యా, నా కొరకు పొత్తిగుడలతో నువ్వు చుట్టబడినావయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నన్ను అంగీకరించు, నా రోత హృదయాన్ని కడుగుము, పవిత్రపరచుము, పరిశుద్ధపరచుము, నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొనుము. ప్రార్థన చేసుకోండి మనసులో. యేసయ్య క్షమిస్తాడు, తప్పకుండా మిమ్మల్ని కరుణిస్తాడు, మీకు నిత్య జీవం ఇస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడు విని దేవా, జీవంలో తండ్రి, ఈ ఘనమైన శక్తికరణను బట్టి మరొకసారి నుంచి స్తోత్రం ప్రభా. నీ దాసు నిలబెట్టుకొని ప్రభా పరలోక వర్తమానాన్ని తండ్రి, మరి ప్రభా ఆనాడు దూతలు వచ్చి ప్రభా గొల్లులకు ఏ విధంగా తెలుపుతూ వచ్చినారు తండ్రి, ఈ యొక్క మారుమూల ప్రాంతంలో ఈ తాండంలో ప్రభా ఈ వార్తను ప్రభా ఈ ప్రజలకు తండ్రి అందించడానికి ఈ దాసుని నిలబెట్టుకొని బహుబలంగా వాడుకునేందుకే స్తోత్రం ప్రియ తండ్రి. మరి ఈ సమయంలో తండ్రి ఇక్కడ ఎంతమంది తిగిన ప్రభా నీ బిడ్డలు వచ్చి నీ మాట వినగలుగుతా ఉన్నారు ప్రభా, నువ్వే జ్ఞాపకం చేసుకొని వారి హృదయంలో తండ్రి మరి అలాగా భద్రపరచడానికి సహాయం చేయండి ప్రభా. ఇండ్ల ద్వారా యంత్ర శబ్దం ద్వారా ప్రభా మరి ఇంకా ఎంతమంది ఇది వింటా ఉన్నారు ప్రభా, వారి హృదయంలో కూడా తండ్రి కార్యం జరిగించండి ప్రభా. మరి నైనా ప్రయాస